ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంటన్నర సమయం పడుతోంది. క్షేత్ర పరిసరాలు భక్తులు సందడిగా కనిపిస్తోంది. దర్శన క్యూ లైన్లో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, కొండపైన బస్టాండ్, వ్రతమండపం, ఘాట్ రోడ్డు వెంట భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, భక్తులు మొక్కులు పాల్గొని చెల్లించుకున్నారు. దేవస్థాన మాడవీధులు క్యూ లైన్స్ పరిశీలించారు కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు ఐఏఎస్. క్యూ లైన్స్, భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాల్లో కూల్ వాటర్, మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ అమూల్య సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదులు అందజేయటకు భక్తులకు అందుబాటులో ఉండేందుకు ప్రధాన కార్యాలయం మరియు ఆలయం రిసెప్షన్, ప్రసాద విక్రేశాల వద్ద సూచనలు, సలహాల, ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.